దొరకకపోతే ఏడుస్తారు. అదే అందమైన అమ్మాయి దొరికితే బయట తీసుకుని వెళ్ళడానికి ఏడుస్తారు. అది ఎందుకు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ బాస్టర్ along with awesome అప్పి. అది బ్రోలింగ్ కాదే బోయింగ్ అంటారు. ఏవండి మా నాన్నగారు పదే పదే ఫోన్ చేస్తున్నాడు. పిల్లలు కావాలంట. పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పిల్లని కనేవాడిని. బల్లినిచ్చి చేశాడు. నాకు కూడా భర్తనిస్తే బాగుండు. బఫెలనిస్తే నేను ఎట్లండి? నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ లో గుడ్డు బద్ద కొట్టుకుని బయటకు వచ్చి అబ్బా ఫుల్ ఫన్ అండి. ఇది ప్రోమోలు వేసుకోండి. ఏంటంట కన్ను రెప్పల దాకా ఉండేది జుట్టు పెళ్లి చూపుల్లో. ఎలాగైంది? కొబ్బరి చెప్ప కోరేసినట్టు ఇంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళిపోతే సింకోమా చైనా సినిమాలో తిరగాలి అరుగుండేసుకొని. అమ్మ ఫన్ ఇక్కడ వచ్చింది. ఇది సెకండ్ ప్రో. ఏమండి నాకు ఒక డౌట్. ప్రోమో అంతా మీరే ఇచ్చేసి మరి మిగతా టీం లీడర్ ఏమి ఇస్తారమ్మా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. అమ్మ సీరియస్ అంట. ఓకే. మగాళ్ళకి బట్టతలు వస్తే పర్లేదు, ఆడోళ్ళకి ఏంటి బట్టతల? ఏమండి ఇది బట్టతల కాదు. దేవుడికి 3 కత్తెలు ఇస్తాను మొక్కున్నా. అవి కింద ఇవ్వాలి ముందు కాదు. పెళ్లి రోజు కదా సినిమాకి తీసుకెళ్ళండి. సినిమాకి వెళ్దాం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు వళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఏంటి ఇంటి ముందు ముగ్గేలేదేంటి ఈరోజు? అంటే ముగ్గు అంటే వాడు రాలేదు. వాడు వస్తే చూడు అనుకుంటే ముగ్గులేస్తావు. ఎవడాడు? పద్ధతికి చీర కట్టిందల్లా ఉంటాను. నన్నే అనుమానిస్తున్నారా మీరు? సూపర్. చూడండి అమ్మా, మా ఆవిడ పద్ధతికి చీర కట్టినట్టు ఒకసారి తిరిగమ్మా. ఎవరైనా బ్లౌజులకి చిన్న చిన్న కిటికీలు పెట్టుకుంటు. నువ్వేంటి 70 mm తెర పెట్టావు? ఏమండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. డైలాగులు చెప్పమంటే నీకు ఇబ్బంది లాగా అనిపించిద్దే. ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు? మన పెళ్లి రోజు కదా సినిమాకి వెళ్దాం. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అమ్మా. పెళ్లి రోజు కదా. ముద్దు పెట్టు. ఒక్క నిమిషం అండి. ఫోన్. హలో. నాకు ఇంట్రెస్ట్ లేదండి. పోయింది. ఎవరికి చెప్తున్నా ఇంట్రెస్ట్ లేదని? కంపెనీ ఫోన్ అండి. ఏ కంపెనీ? ఏ కంపెనీ? నీకు ఇక్కడ కాదే సినిమా హాల్కి వెళ్తాం కదా, అక్కడ ఇస్తుందా? సీట్లు మారిపోయి ఇక్కడ కూర్చో, ఎవరో వస్తే అటు అడ్జస్ట్ చేస్తా. ఏమండి మీ దూరంగా నేను కూర్చోలేనండి. 360 రోజులు పక్కనే ఉంటున్నాను కదా, ఒకరోజు దూరంగా ఉండేం కాదు. ఏమండి మిస్ యూ మిస్ యూ. ఏరమండి మిస్ యూ మిస్ యూ. నాకు ఏడ సీట్ ఇచ్చి మా ఆడుకు అక్కడ సీట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం అడుగుదాం మనోడిని. ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి సార్? అంటే నేను బ్లాక్ లో టికెట్ కొన్నాను. మా ఆవిడకు ఎక్కడ సీట్ ఇచ్చి. సిగ్గులేదురా? ఆ దరిద్రం వదిలించుకుందాం అని చెప్పి బ్లాక్ కొడతారు ఈ మూల ఆ మూల టికెట్ సంపాదించుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నావా? చూడు, మానవతా దృక్పథంతో సాయం చేస్తా. కరోనా వచ్చిన తర్వాత కూడా మనుషులు మానపోతారు కదా. నీ సీట్ నీకు ఇచ్చేస్తాను. మా ఆవిడ వస్తుంది సార్. మా ఆవిడ వచ్చా కొంచెం లేచి వెళ్తే. ఓకే వచ్చింది సార్. మా ఆవిడ వచ్చింది. వెళ్ళండి సార్. ఏంటో వెళ్ళేది? కుదరదు. మీరు ఆ సీట్ లో కూర్చొని మీరు వచ్చి కూర్చోండి. పిచ్చేసాలేసావు తోలు లేస్తా. మీరు కూర్చోండి. ఎంతసేపు కూర్చుంటారా? కొంచెం మా ఆవిడ జాగ్రత్త. అయ్యో మీరు కూడా జాగ్రత్త అండి. సర్లే. హర్రర్ సినిమాలో నీ కామెడీ ఎక్కడ ఉందా? నవ్వుతున్నావు. అందులో కాదండి, స్కిట్ అంతా కామెడీ. ఏమే మనం పాప్కార్న్ కొన్నాం కదా, అది పాస్ చేయండి. అది మా ఆయనకి ఇవ్వండి. ఏంటి పాప్కార్న్ మొత్తం నువ్వు తీసుకున్నావు? డబ్బులెట్ కొనుక్కున్నాను రా దొంగ సచ్చినాడా. నా పాప్కార్న్ మీద పడే ఎడుతావా? డబ్బులెట్ చీరలో కొనుక్కున్నాను. డబ్బులెట్ 2 రూపాయలు తక్కువ ఇచ్చానని చీరలో పోసాడు. సినిమా అయిపోయింది. ఇంకా సినిమా అయిపోయి వెళ్తున్నాంలే.
సారీ సార్, మీ ఆవిడ చూడగానే నిద్ర వచ్చేసింది. హలో సార్, లిఫ్ట్ నొక్క రండి సార్ త్వరగా. హలో వస్తారా నాగవే గోల గోల చేస్తారు. లిఫ్ట్ స్ట్రక్ అయింది. వెళ్ళేవంటే నేను వస్తానని చెప్పాను కదా. నువ్వే అనుకున్నానండి. లిఫ్ట్ బాగా చేశాడు. ఎక్కడ ఉన్నాడు? స్టక్ అయిపోయింది అంటే ఏదో చేయరా. సార్ ఓపెన్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నువ్వు కనుక బాడుతో పత్తితో మాట్లాడిచ్చా బుద్ధి వెళ్ళిపోతుందా? ఏంటి సార్ మామిడి తీసుకుపోయారు? నువ్వొచ్చావేంటి? చీజ్ పట్టుకుని లాక్కొచ్చారు. లాక్కొస్తే వెళ్ళిపోతావేంటే నువ్వు? ఆ లిఫ్ట్ లో నుంచి చేయొచ్చిందా? మీరేం కంగారు పడకండి, మీ ఆవిడ నేను ఇంటిగా డ్రాప్ చేస్తా. మరి నేనేం చేయాలరా? లిఫ్ట్ బాగైన తర్వాత మావిని తీసుకొచ్చేయి. రోజా గారు, ఏంటి రోజా గారు ఇది? నీకు అర్థం కావట్లేదు. అసలు ఫైమా టైం స్టార్ట్ అయింది, జెట్ స్పీడ్ లో వెళ్తుంది. చాలా బాగుంది ఫైమా. నీ వే ఆఫ్ పర్ఫార్మెన్స్ గానీ, ఎక్స్ప్రెషన్ గానీ, ఫేస్ అలా పెట్టి క్యూట్ క్యూట్ గా అనిపించింది చేస్తుంటే. మనో గారు, ఫైమా బ్యూటిఫుల్ గా చేసావు. నీ క్యారెక్టరైజేషన్ ఫెంటాస్టిక్. పతియే పతిత్త, పతియే ప్రత్యక్ష దైవం. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మీరు ఎగ్జామ్ ఎలా రాసా తెలియదు కానీ నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను రా. ఫెయిల్ అయితే మీ నాన్న ఫీల్ అవుతాడు కదరా. అసలే పాస్ అవుతామని బండి కూడా ఉండడు నీకు. ఇంటికి వెళ్ళగానే పాస్ అయినని చెప్పేస్తా. మా నాన్న బైక్ ఇస్తాడు, బైక్ వేసుకుని బయలుదేరి వచ్చేస్తా ఫెయిల్ అయిపోయి చెప్పి. దుర్బాబు గారు దుబాయ్ వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు రా. దుబాయ్కి ట్రైన్ లేవు కదరా, ఫ్లైట్లే కదా ఉన్నాయి. ఆ ఫ్లైట్ ట్రైన్ మీద పడింది, చచ్చిపోయాడు. ఇన్ని రోజులు మీకు దాచిన ఒక నిజాన్ని ఈ రోజు చెప్పబోతున్నాను. ఏం చెప్తావు? ఆ దొరబాబుని నేనే సన్ని. ఏం మాట్లాడుతున్నావురా? కాఫీ పెట్టమంటారా? పో ఆగా. కాఫీ ఎలా పెట్టాలో తెలుసా? కాఫీ ఇప్పుడు వేసి వెయ్యినట్టుండాలి, పంచదార వేసి వెయ్యినట్టుండాలి, పాలు పోసి పొయ్యినట్టుండాలి. మీ స్కిట్ కూడా అంతే కదా, ఉంది కానీ లేదు. అందరి ముందు పరిగిపోయిందిగా. పెళ్ళాలన్నాక కంట్రోల్లో ఉంచాలి. అది అందరికి ఉత్తినే వచ్చేసి కాదండి, అదొక ఆర్ట్. సరేనయ్యా, పోలీసులకి చెప్పారా? మన సుబ్బారావు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వాడిని చంపి లవర్ తో జంప్ అంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ పేరేంటి సార్? నా పేరు బప్రే. అంటే ఏంటో? భగ్న ప్రేమికుడు. మీ లవర్ మీ దగ్గరికి వచ్చేస్తది. రానివ్వడు వాడు. ఆ నికృష్టుని, ఆ దరిద్రుని, నీచుణ్ణి, చెండాలుని మామూలుగా నరకను. మరీ అంతలా తిట్టకండి సార్, జడ్జిలు బాధపడతారు కదా అతన్ని తిడితే. మాకేం లేదమ్మా, వాడిని ముక్కలు ముక్కలుగా ఫస్ట్ ముక్క మాకే పంపు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. మీ ముగ్గురు మంచి స్నేహితులు. నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, మంచి సొల్యూషన్ చెప్తారు సార్. నాకేదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా. వీడు సొల్యూషన్ చెప్తాడు, వాడు సొల్లు చెప్తాడు. ఏంటి అబ్బాయిలు ఇంత బాగున్నారు? రితిక్ రోషన్ అంటే బయటే ఉన్నాడు. నీ కళ్ళు దొబ్బాయా ఏంటి? వాడిని చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది. నాకెందుకో స్కిట్టేలోపు నువ్వే కొరికేస్తా అనిపిస్తుంది. నా కళ్ళతో ఒక్కసారి చూడు. నువ్వు కళ్ళతో చూడట్లా, కకృతితో చూస్తున్నావు. నా కడుపు నిండిపోయింది. మన నిండిపోతే వెళ్ళి పడుకో. అన్నం తినక స్వీట్ తినాలి కదా. మరి పోయి తిను నా దగ్గరికి. నేను నిన్ను తింటా. నేను స్వీట్ కాదే, నువ్వే స్వీట్. నాకు షుగర్ ఉంది, స్వీట్ లేదంటే నా మాట ఏమేంటి? స్కిట్ అయిపోయాక ఒకరికొకరు తిందురు కానీ ముందు బయటికి వెళ్ళండి. అయినా ఎందుకు స్లో మోషన్ వచ్చినావు? నిన్న నైట్ నుంచి మోషన్స్. పిలవద్దు అందరికి, పిలవద్దు అందరికి. ఇదే కదా మీ ఎక్కడ లేకపోయింది. అవును, వానికి దండేసారు మన చిన్నబావిడి. బావ వచ్చిండు, బావ వచ్చిండు. ఒకటి కేసింది, నేను ఎప్పుడు వాడా. అవు భయ్యా, ఇంతకి మన పిల్లం ఎట్లుంటది? మన పిల్లమేంద్రా, మన పిల్లమేంది. ఇంకా నీకు పెళ్లి కాలే, తాళి కట్టిన తర్వాత నీ పిల్లం అవుతుంది అది. సరే కానీ మన పిల్లం ఏంది? ఏంటి మమ్మీ ఎవడీడు?
అబ్బా శివాజీ గారు ఇక్కడే ఉన్నారా? భాస్కర్ నేను వెళ్ళిపోతా. ఏమైందిరా వర్ష? కోట్ సినిమాలో ఆ అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుంటేనే తిట్టారు, నేను ఇక్కడ వరకు వేసుకున్నాను, నన్ను కొడతారేమో. సంపేస్తాడు కోర్టు సినిమా ఫస్ట్ నాది, అందులో సేనాపతి క్యారెక్టర్. సేనాపతి కాదు సార్, మంగపతి. తెల్లారితో షూటింగ్ కుదరదు సార్ అన్న. శివన్ అడిగా చేస్తావా? చేస్తాను. బ్రేక్. థ్యాంక్ యూ అన్నయ్య. వద్దు బాబాయ్ అయ్యో కార్ కింద ఏదో పడింది, ఆగు. అంటుంది మొన్ననే 6 గుడ్లు పెట్టి 8 పిల్లలు ఇచ్చింది. 6 గుడ్లు పెట్టి 8 పిల్లల? మిగతా 2 ఎక్కడి నుంచి వచ్చేసి దత్త తీసుకుంది. నీకెందుకు? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.